మిత్రులారా, 1953 అక్కినేని దేవదాసు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇది గమనించిన శ్రీ కృష్ణ గారు 74లో ఒక దేవదాసు చేసి చేతులు కాల్చుకున్నారు. సినిమా బాగున్నా ఆడలేదు. తర్వాత నాగేశ్వరరావు దేవదాసు మళ్ళీ పుట్టాడని తీశారు. ఆ సినిమా కూడా ప్రజలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక మహాకావ్యాన్ని మళ్ళా వాడుకోవడం, ఆ పేరు వాడుకోవడం సబబు కాదు. అదే ఆ తర్వాత నాగార్జున, నాని కలిసి దేవదాస్ అని పేరు పెట్టారు. సినిమా పర్వాలేదు అనిపించుకున్నా కూడా ఆ సినిమా గురించి ఎవరు పట్టించుకోలేదు. చౌదరి గారు శ్రీరాములు పెట్టి దేవదాస్ అనే సాంఘిక సినిమా తీసినా కూడా ఆ సినిమా పేరు కూడా దేవదాస్తో పాటు ఎక్కడా కనిపించడం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని మహాకావ్యాలను అలాగే వదిలేయండి. పేరుతో పాటు, కథతో పాటు, నటులతో పాటు అలాగే వదిలేస్తే అవి అలాగే ఉంటాయి. అంతేగాని ఆ పేరును మరోసారి వాడి ఇండియన్ 1, ఇండియన్ 2గా వాడి అనవసరంగా వాటిని చెడగొట్టకండి. ఇట్లు మీ కేపీ ఇబ్రాహీం ఖాన్.